మీరు వాట్ కైండ్ ఆఫ్ అ ఫాదర్ యు ఆర్ అండ్ మీ ఫాదర్ ఎలా ఉండేవాడు? ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి చిన్నప్పుడు ఆయన యూనిఫామ్లోనే కనిపిస్తారు. అది సో మెనీ నైట్స్ మేము ఫాదర్ని చూసి కూడా ఉండము. మేము పడుకున్న తర్వాత వస్తారు, మేము లేచే ముందు ఆయన వెళ్ళిపోతారు. సో ఇలా అండ్ ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉండటే, అంటే మేము ఏం చేస్తాము, మేము చేసే పనులు అలా ఉంటుంది. ఏంటంటే ఈ కైట్స్ అంతా అప్పుడు ఎగరేయకూడదు, అన్నీ ఆపేయాలి అని పోలీస్ రూల్ పెట్టింది. పోలీస్ రూల్ పెట్టితే మా ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కనే మా ఇల్లు. మేము అటు వెనక వెళ్ళి అక్కడ చూస్తే చాలా కైట్స్, చాలా థ్రెడ్స్ అంతా ఎవరెవరు ఎగరేసారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తుంటారు. మేము వెళ్ళి అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ని మేము కొంచెం పట్టుకెళ్ళింది సార్ అంటారు. మేము దాన్ని పట్టుకు వెళ్ళి ఎగరేస్తుంటాం. ఇది ఫాదర్ చూస్తే ఊరుకుంటారా? 4 పీకారు. సో ఎక్కువ కాదు కానీ ఇలాంటి విషయాలనే ఒకసారి కొట్టే కూడా నేనేమి భయపడాలా, ఇది వీరంగానే నేను వెళ్తూ ఉన్నా. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళతో చూస్తూ ఉన్నారు, అది కిటికీల నుంచి అమ్మాయిలతో చూస్తున్నారు. సో మా నాన్నగారు కొట్టే దాన్ని పరిగెత్తో కూడా నడిచి అలా వెళ్ళాడు. అండ్ అలాగే మీరు సార్ యాజ్ అ ఫాదర్ టు యువర్ డాటర్స్? అయ్యో, ఐఎమ్ వెరీ మచ్ లిబరల్ ఫ్రెండ్లీ, అంతా వెరీ ఫ్రెండ్లీ. అదే తెలుసు సార్. అవును, నా పైగా సాక్స్ విసిరాక కదా మీరు. సరే సార్, షూస్ కూడా విసిరేయండి. ఎంత మంచి నాన్నమ్మా నీకు, సాక్స్ విసిరారు నీ మీద, అది చెప్పుకుంటున్నాను ఇప్పటికీ కూడా. అమ్మా బాబోయ్, కానీ గ్రేట్ సార్. ఐ థింక్ ఈ రోజున మనందరం ఈ పొజిషన్స్లో ఉన్నాము అంటే ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఎస్పెషల్లీ నేను కూడా మా నాన్న నేర్పించిన డిసిప్లినే ఈ రోజుకి కూడా నన్ను కెరియర్లో రన్ చేస్తోంది, ఈవెన్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో.